ఎంత భోగాలను అనుభవిస్తూ ఉన్నా, ఎంత పదవి వ్యామోహాలు కలిగి ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన దినము ఒకటి ఉంది కనుక ఆయన రావడంతోనే ఒక మాట చెప్పారు, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. ఎందుకు ఈ మాట చెప్పారంటే, నరులను దేవుడు ఆయన యథార్థవంతులుగా పుట్టించి ఉన్నారు. నరులలో దోషం అనేది కానీ, పాపం అనేది కానీ, శాపం అనేది కానీ ఏమాత్రము లేదు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన రూపంలో నరులను ఆయన కలుగు చేశారు. దేవుని రూపంలో కలుగు చేయబడిన నరులు చాలా శ్రేష్టమైన వ్యక్తులు, మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు, పరిశుద్ధత కలిగిన వ్యక్తులు. ఆ వ్యక్తులలోనికి ఆది పూర్వంలో జీవిస్తున్న ఆ యొక్క మానవులలోనికి ఒక అపవాది వారిలో ప్రవేశించి దేవునితో మంచి సంబంధాన్ని, ప్రేమను కలిగి దేవుని మాట వింటూ చెడుతనము లేకుండా శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్న మానవుల్లోకి ఎంటర్ అయ్యి మానవుల యొక్క ఉద్దేశాలను, మానవుల యొక్క తలంపులను, మానవుల యొక్క ఆలోచనలను అన్నిటినీ అపిత్రమైపోయేటట్టు చేశాడు వాడు. కాబట్టి అపిత్రమైపోయిన మనుషులను మళ్ళీ ఆయన పరిశుద్ధపరిచి మళ్ళీ తన బిడలగా చేసుకుని తన రాజ్య వారసులుగా కావాలని కోరుకుంటూ వారి కొరకు ఈ మాట చెప్పాడు ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందండి అంటున్నారు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా వేరొక రాజ్యానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. కొద్ది కాలము నీవు జీవించిన తర్వాత, నీ జీవిత యాత్రను కొనసాగించి ముగించుకున్న తర్వాత నీవు చేరుకోవలసిన గమ్యస్థానము కొరకు నీవు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నావు. పుణ్యదానము, అన్నదానము, వస్త్రదానము, గోదానము, ఏదో మంచి పనులు చేసి నీ యొక్క కాలము ముగించుకున్న తర్వాత నేను మోక్ష మార్గానికి చేరుకోవాలి అని నీ యొక్క ఆలోచనను స్థిరపరచడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. మానవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడే, మోక్ష మార్గానికి చేరుకోవడానికి అవకాశం లేదు అని ఆ మానవులను మోక్ష మార్గానికి చేర్చడానికి ఈ లోకంలో ఉండగా ఆయన అనేక మంచి మాటలు తెలియచేసి అనేక రుగ్మతల చేత, దెయ్యముల చేత పీడింపబడుతూ, వ్యాధిగ్రస్తుల చేత బాధపడుతూ అనేక రకాలుగా మరణానికి సిద్ధమైన వ్యక్తులకు స్వస్థతను కలుగు చేసి వారి జీవితాలలో అశాంతిని తీసివేసి శాంతిని అనుగ్రహించి, నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించి ఆయన మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయాలను కదిలింపి చేసి పరిశుద్ధమైన జీవితానికి జీవించడానికి ఇష్టపడి వారి ప్రభువుని వెంబడించిన వారు అనేక మంది శిష్యులను మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన మాట చెప్పారు ఆయన శిష్యులతో ఏమనంటే, ఆయన మాట విని తమ జీవితాలను సరిచేసుకుని ప్రభు కావాలి, ప్రభు రాజ్యం కావాలి అని ఆలోచన చేసిన వారు ఏం చేశారంటే, ఆయనను వెంబడించి ఆయనతో నడవని ఇష్టపడినప్పుడు ఆయన మాట అన్నారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను కూడా శిష్యులుగా చేయండి. ఏ మాట చెప్పి? ఆయన సువార్తను మాట. హల్లెలూయా. కాబట్టి సర్వజనులకు కూడా దేవుని మాటను ప్రకటించాలి. కాబట్టి ఆ దేవుని మాట తెలియని వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు కనుక వారు నశించిపోకూడదు అని దేవుని యొక్క ఆలోచన కనుక ఆయన చెప్తూ ఉన్నారు, నా రాజ్యానికి వారసులు కావాలంటే మీరెళ్ళి సర్వజనులను కూడా నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు సువార్తను. అందుకని ఈ యొక్క మంచి మాట, సువార్త అనగా మంచి మాట. ఎక్కడైనా చూస్తే టీవీలో కానీ లేకపోతే పేపర్లో కానీ ఏదైనా న్యూస్లో కానీ మనం చూస్తే ఎప్పుడు చెడ్డ మాటలు వింటున్నాం. ఎవరో చనిపోయారు యాక్సిడెంట్లో, ఎవరో ఏదో వ్యాధి వచ్చింది, ఏదో ఏదో ఘోరము, ఇలాంటి పరిస్థితులే ప్రతిరోజు కూడా న్యూస్లో వింటూ ఉన్నాం.
కానీ దేవుని మాట మనకి దుఃఖాన్ని కలిగించేది కాదు. దేవుని మాట మనకు వేదనను కలిగించేది కాదు. దేవుని మాట మనకు శ్రమను కలిగించేది కాదు. దేవుని మాట మన దుఃఖాన్ని ఓదార్చేది. దేవుని మాట మనకి సమాధానాన్ని ఇచ్చేది. దేవుని మాట మనకు నెమ్మది ఇచ్చేది. దేవుని మాట మన జీవితాలను, మన బ్రతుకులను మార్చేది. అందుకనే ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. అనేక మంది డ్రగ్స్కి బానిస అయిపోయిన వారిని చూస్తున్నాం, కొట్టుకాలకి బానిస అయిపోయిన వారిని చూస్తున్నాం, పేకాటికి బానిస అయిపోయిన వారిని చూస్తున్నాం, అనేక మంది జోదముల ద్వారా లేకపోతే అనేక చెడు మార్గాల ద్వారా చెడిపోతున్న జీవితాలు అందరిలో చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాలలోనికి వచ్చినప్పుడు జీవితం మారుతుంది. నా జీవితం అంతే. ఒకప్పుడు నేను త్రాగుతూ ఉండేవాడిని, సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడిని, చెడు జీవితాన్ని కలిగి ఉన్నాను, నశించిపోతున్న స్థితిలో ఉన్నాను. ఆ ప్రభు మాట నాకు తెలియజేశారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు, నీతిమంతులు ఆయనను పిలవలేదు, పాపులను పిలవచ్చటికి ఆయన వచ్చాడు అన్నప్పుడు ఆ మాటను నేను తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నా పాపాలను ఒప్పుకొని, ప్రభా ఎంతటి పాపడైనా నువ్వు క్షమించగలవు కనుక ఇదిగో నీ పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని సెలవిచ్చారు కనుక నీ బిడ్డగా నన్ను చేసుకొని ఆయన అని ఆయన దగ్గర నేను వేడుకున్నప్పుడు నా జీవితాన్ని ఆయన మార్చారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇదిగో మీ దగ్గరకు వచ్చిన మాట, నువ్వు దేవుని రాజ్యానికి చేరుకోవాలనుకుంటున్నావా? నీలో ఒకటి ఉంది, పాపం అనేది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని చిందించారు. రక్త ప్రోక్షణ చిందించకుండా పాప విమోచన లేదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక మన పాపములను ఆయన తన రక్తంతో కడగగలడు. కాబట్టి నీ పాపాలను ఈరోజు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకో. ఈరోజు దినము బాగానే ఉంది, రేపు దినము ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు, రేపేమి జరుగుతుందో మనకి తెలియదు. ఈరోజు ప్రాణం ఉండగా, ఊపిరితో ఉండగా, సజీవుడుగా ఉండగా ఇదిగో దేవుని రాజ్యం కొరకున్న వార్త నీ దగ్గరకు వచ్చి ఉంది. దేవుని రాజ్యం కొరకు ఆయన సిలువలో మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు బలియాగమైపోయిన ఆ ప్రభు దగ్గర నీకు నిత్యత్వం ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప మీరు తండ్రి యొద్దకు చేరుకోలేరు. భారము మోచున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ప్రభువా నా పాపాలను నువ్వు క్షమించు, ఇదిగో నీ రాజ్యానికి నేను చేరుకోవాలని ఆశ నాలో ఉంది అని నీవు వేడుకున్నట్లయితే ప్రభువారు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమూ తోసివేయను అని సెలవిస్తున్నారు. అటువంటి గొప్ప కరుణామయుడు ఆయన రాజ్యము నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఆ రాజ్యంలో చేరుకునే భాగ్యము నీకు, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, గ్రామంలో ఉన్న బిడ్డలకు దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాము. మా తనగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధుడానికి వందనాలు. గొప్పవాడ, గనుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సైన్యములకు అధిపతి, 10,000 మధ్యలో అతి సుందరుడా, నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి, భూమి ఆకాశమునైనా సృష్టించిన సృష్టికర్త, సజీవుడు తండ్రి, నీకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుండగా ప్రభా నాయన మరి గ్రామాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి నాయన తీసుకొచ్చిన విధానాలు బట్టి నీకు వందనాలు. ఎంతవరకు పాటల్లో ఇక వాక్యం ద్వారా తండ్రి నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు నాయన మనిషి కుమారుడు తండ్రి భూలోకాన్ని మా కొరకు దిగి వచ్చావని తండ్రి, ప్రతి పాపం నుండి విడిపించగల దేవుడు నీవు ఒక్కడివైన తండ్రి. మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గ్రామానంతటిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గ్రామ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇక్కడున్న పాడి పంటలు, వ్యవసాయము, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న ప్రతి వృద్ధుల్లో ప్రభా
మీరు తోడేయండి, కార్యాలు జరిగించండి అని దీవిన ఆశీర్వాదం ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. దేవానికి స్తోత్రాలు. ఈ గ్రామంతో ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా తండ్రి ఇగో నాయన సువార్త ప్రకటించి వెలుచుండగా దేవా ఈ గ్రామం అంతా ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి నాయన నీ కార్యాలు జరిగించి మహిమపరచమని తండ్రి, నీ నామాన్ని ఘనపరచుకోమని దేవా నాయన నీ సన్నిధిలో ప్రభు ఇక్కడ అడుగుచుండగా దేవా తండ్రి మీ కార్యం నామంలో జరిగించండి. ప్రభా నీకు వందనాలు. ఇగో యవనస్తులను దర్శించండి నాయన తండ్రి, వివాహాలు లేని వారికి వివాహాలు జరిగించండి తండ్రి. ఇగో నాయన చదువుకున్న విద్యార్థులైన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి జయ విజయంలో మంచి జయాన్ని బిడ్డలందరికీ దయచేయండి దేవా తండ్రి. నీ కృప చూపించండి దేవా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో గర్భఫలాలు దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా అన్ని విషయంలో మీరు తోడేయండి తండ్రి. వీరికి నాయన రావాల్సిన దీవెన ఆశీర్వాదం ఇచ్చి మంచి వాతావరణాలు కలిగిన నీ పాడి పంటలు దీవించు ఆశీర్వదించు నాయన. కృప చూపించమని నాయన ఈ ప్రార్థన తండ్రి నీ పాసని చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కుల బ్రతిమ అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.